ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం ఆదికాండము ధ్యానం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు మనము మనిషి యొక్క జననము గురించి మనం తెలుసుకుంటాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము నుంచి మనము చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టుయు, విత్తనములిచ్చు ప్రతి ఫలముయు, ప్రతి వృక్షము మీకు ఇచ్చుచున్నాను, అవి మీ ఆహారమగును. దేవుడు ఈ యొక్క 3 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు మొదటిగా తన యొక్క ఆలోచనలో నరుని సృజించాను. అంటే దేవుడు ఒక మనిషిలోనే ఇద్దరిని పెట్టాడు. ఒకరిని స్త్రీగాను ఇంకొకరిని పురుషునిగాను దేవుడు తన మనసులో అనుకున్నాడు. అది కార్యసిద్ధి తర్వాత మన వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఆదిలో దేవుడు ఒక స్త్రీని, ఒక పురుషుడిని, ఒక స్త్రీని నిర్మించాలి, తన స్వరూపమందు తయారు చేయాలి అని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అనుకున్నారు. ఇదో వచనము రూఢీపరచడానికి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదివితే చక్కగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన చెప్పాడనమాట. కరెక్ట్గా ఆయన క్లియర్గా ఈ విషయం యేసుప్రభువే మనల్ని తయారు చేశాడు అని క్లియర్గా మనకు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడు. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారా, మనము క్రీస్తులో సృజించబడిన వారము మరియు ఆ క్రీస్తు చేతి పని మనం ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని సృష్టి, దేవుని పోలికగా ఉన్నాం. దేవుడు మనల్ని కోరుకుంటుంది ఏంటంటే మనం ఫలించి అభివృద్ధి చెందాలి అనేది దేవుడి చిత్తమై ఉంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరు, మీ కుటుంబాలు బహుగా ఫలించి అభివృద్ధి చెందాలని మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. దయచేసి మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే దయచేసి మాకు తెలియచేయండి. స్క్రీన్లో నెంబర్ ఉంటూ ఉంది. పరిచర్యకి మీరు సహకరించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోట్ షాపింగ్ యాప్. బైమోట్ e-shopping application is one of the online shopping app now available Play Store and App Store. Please click below link, install the application. Thank you.